ప్రియులారా, ప్రేమించండి ఎదుటి మనిషిని. తప్పేం లేదండి. స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమతో ప్రేమించండి. ప్రేమించి నష్టపోయినట్లు మీకు అనిపిస్తాం, కానీ ఎప్పుడు ప్రేమతో చేసిన ప్రతి పనికి పరిశుద్ధుల ఎడల చూపిన ప్రేమ, చేసిన పరిచర్యను మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తున్న దేవుడు కానే కాదండి. హల్లెలూయా. దైవ సేవకులు యేసన్న గారిని మంచి మనసుతో ప్రేమించి మేము ఆయనకు పరిచయం చేసాం. యేసన్న గారి వినడి పాదాల దగ్గర కూర్చొని మంచి మనసుతో ఆయనకు సేవ చేస్తాం. ఆయన వృద్ధాప్యలో ఉన్నప్పుడు అన్నకు సేవ చేస్తాం. ఆయన దగ్గర ఉన్నాం, ఆయన చూసుకున్నాం, ఆయనకి అన్నం తినిపించాం, ఆయనకి స్నానాలు చేయించేవాళ్ళు. ఎందుకంటే ఆయన లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు అతనికి సేవ చేసాం. యేసన్న గారికి సేవ చేసాం, ప్రయాసపడ్డాం. మంచి మనసుతో, విసుక్కొని కూడా కాదు, కష్టపడి కూడా కాదు, మంచి మనసుతో ఒక తండ్రిని సేవించినట్లు. ఒక తండ్రికి, మా నాన్న కూడా నేను అలాంటి సేవ అంతా చేయలే. మా నాన్న అంటే పెద్దగా నాకు నాన్నతో అంత అటాచ్మెంట్ లేదు నాకు. మా అమ్మతోనే ఎక్కువగా ఉండేవాడిని. మా నాన్న కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన. ఏంటండి, స్ట్రిక్ట్ ఆఫీసర్ మా నాన్న. ఎప్పుడు వైట్ డ్రెస్ వేసేవాడు మా నాన్న. మా నాన్నగారు వైట్ డ్రెస్ ఎప్పుడు వైట్ డ్రెస్లోనే ఉండేవాడు. సో కాబట్టి మేము వెళ్ళి ముట్టుకున్నా మా చేతిలో మట్టి ఉండేది కాబట్టి అసలు దగ్గరికి వెళ్ళొద్దని మా అమ్మ దూరంగా ఆపేది. మా నాన్న కూడా అంత కొందరు దగ్గర తీసుకునేవాడు కాదు. స్ట్రిక్ట్ ఆఫీసర్. ప్రేమ లేదని నేను అనను, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ అంతేగా. ప్రైజ్ లార్డ్. ఇంకా మా అక్క వాళ్ళకి ఎక్కువ మా నాన్నతో ఎక్కువగా సహవాసం. మా అక్క వాళ్ళు నాన్నతో బాగా ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. మేము మాత్రం కొంచెం నాన్నంటే భయపడి దూరంగా ఉండేవాళ్ళు. మాకు ఇంకేదైనా మా అమ్మే ప్రపంచం. మాకు ఏది కావాలన్నా మా అమ్మే. మా నాన్న ఏదైనా అడగాలన్నా అమ్మ దగ్గర చెప్తే మనకు అది వస్తుంది. నాన్న దగ్గర అడిగితే రాదని నాకు తెలుసు. ఏది కావాలని అమ్మని అడిగితే అమ్మే. మాకు తిండి కానీ, మాకు బట్టలు కానీ, మా ఎడ్యుకేషన్ కానీ, ఏది A to Z లైఫ్లో అంతా అమ్మే. ప్రైజ్ లార్డ్. ఇక మా నాన్నతో ఏదైనా మాట్లాడితే పోట్లాటాలు ఉండేది తప్ప ఇక మా నాన్నకి ఏ రోజు సేవ చేయలే. నాకు ఎప్పుడైనా బాధ ఉంటుంది, అది వేరే విషయం. కానీ దైవజనులు యేసన్న గారు, నా 18 years ఏజ్లో నేను దేవుని సేవకు వచ్చాను. నాకు యేసన్న గారే తెలుసు మినిస్ట్రీస్లో. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి కూడా యేసన్న గారు. సో కాబట్టి అది నా భాగ్యం. అది ఆ చివరి సమయంలో యేసన్న గారి దగ్గర ఉండడం అనేది అది భాగ్యం. ఎవరో కోరుకున్నా అది వాళ్ళకి లభించదు. అది నాకు దేవుడిచ్చిన దానం అని నేను భావిస్తాను, దేవుడిచ్చిన వరం అని భావిస్తాను. చివరి సమయంలో ఎక్కువగా యేసన్న గారి దగ్గర ఉండేవాడిని. నేను అన్నకి పరిచర్య చేసేవాడిని, సేవ చేసేవాడిని, అన్న కోసం ప్రార్థన చేసేవాడిని, దగ్గరుండి ప్రార్థన చేసేవాడిని. అన్నకు సమీపంగా ఉండే అవకాశం దేవుడు నాకు దయచేశారు. ఒక తండ్రికి సేవ చేస్తున్నట్లు. నిజంగా ఏనాడు నిద్ర ఉండేది కాదు. ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి సరిగ్గా నిద్ర ఉండేది కాదు. టైంకి తిండి ఉండేది కాదు. ఫుడ్ ఉన్నా కూడా తినడానికి టైం ఉండేది కాదు. తిండి లేదంటే తినే టైంకి ఏంటంటే ఏదో ఒక పనులు ఉండేది, టైం తినేవాళ్ళం కాదు, నిద్ర ఉండేది కాదు. అన్న దగ్గరుండి ఆ పరిశుద్ధుల పాదాల దగ్గర ఉండడం గొప్ప భాగ్యం. అన్నకు ప్రేమ చూపించాం, ప్రేమతో ఆయనకి సేవ చేశాం. ఏమీ నష్టం కలగలేదండి. ఆ ప్రేమకు, పరిశుద్ధుల చూపిన ప్రేమను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈరోజు ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల పాద ధూళి నా మీద పడిందండి. ఆ పరిశుద్ధుల ఆ చివరి సమయాలు వాళ్ళు దీవించిన దీవెనలు నా మీద నిలిచి ఉంది. ఈరోజు నేను సేవలు ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కనుక ఎదుటి మనిషి ఎడల ప్రేమ చూపండి. అది ఎదుటి మనిషి దేవుని ప్రేమించినట్లు సాటి మనిషి ఎడల ప్రేమ చూపించండి. దేవుడిచ్చిన ఆజ్ఞలో ముఖ్యమైన 2 ఆజ్ఞలు అంటే నీ దేవుడిని యెహోవాని ప్రేమించాలి, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు? మనుషులందరి ఎడల స్వచ్ఛమైన ప్రేమను చూపించండి. కపటం వద్దు, కుట్రలు వద్దు, కుళ్ళు వద్దు, తంత్రాలు వద్దు. పవిత్రమైన ప్రేమ. మీరు శత్రువైనా కానీ ప్రేమించండి, నష్టం లేదు. ఆమేన్.